ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. గవర్నర్ని కలిసిన దాంట్లో ఈబీసీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ప్రస్తుతం రవీందర్ రెడ్డి ఉన్నారు, ఈబీసీ జాతీయ చైర్మన్. మాట్లాడదాం. గవర్నర్ని కలిశానంటున్నారు, మీ వినతి పత్రం మీరెందుకు కలిశారు? అంటే మేము ముఖ్యంగా గవర్నర్ గారిని కలవడం ఏంటంటే, ఈ రాష్ట్రంలో అగ్రకులాల జనాభా 30% ఉంది. అంటే ఈ వర్గాల సంక్షేమానికి రాష్ట్రంలో ఎలాంటి మౌలిక వసతులు లేవు. అంటే ఒక కార్పొరేషన్ లేదు, కమిషన్ లేదు, తర్వాత స్టడీ సర్కిల్ లేవు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, ఏ పథకాలు కూడా అగ్రవర్ణ పేదలకు లేవు. అంటే మేమేం అడుగుతున్నాం అంటే, ఈ దేశ పౌరులు, ఈ రాష్ట్ర పౌరులు, ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నాం, అగ్రవర్ణ పేదల సంక్షేమాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ 30% జనాభా ఉన్నటువంటి వీరికి తక్షణమే రాష్ట్రంలో ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని. ఫస్ట్ ఈబీసీలను గుర్తించింది కేంద్రం, నరేంద్ర మోదీ. ఈబీసీలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలి, ఆర్థికంగా కూడా చితికిపోయి ఉన్నారు అగ్రకులాల్లో కూడా అనేటువంటిది. సో దానిపైన మీ నిర్ణయం ఏంది, ఇప్పుడు ఏం చెప్పారు దానికి సంబంధించి? అయితే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిన మాట వాస్తవమే. అది కూడా ఈ ఉమ్మడి రాష్ట్రమైన ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుంచే పోరాటం జరిగింది. అప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమైనా, బీసీ ఉద్యమైనా, ఈబీసీ ఉద్యమైనా, అది ఆల్ ఇండియా లెవెల్లో ఎస్ఆర్ సిన్హా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు రికమెండేషన్ చేయడం జరిగింది. సరే, తద్వారా ఆ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ను అప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దిగిపోవడం వల్ల అది పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. మోడీ గారు వచ్చిన తర్వాత 2019లో 103 రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టిండు. అది 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది. అది సుప్రీంకోర్టు కూడా ఇది న్యాయసమ్మతమని కూడా తుది తీర్పు చెప్పడం జరిగింది. అది ఓకే. ఇప్పుడు మీరు గవర్నర్ కలిసారు, కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటారు. సాధ్యమా? రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ఉందా దీనిపైన? ఎందుకు ఇంకా వేరే ఏమైనా ఆలోచన ఉంది? ఎందుకంటే 42% బీసీలో రిజర్వేషన్ ఇస్తారు. సో ఈ బీసీలకు ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా, తగ్గించే అవకాశం ఉందా, ఏమైనా అట్లా ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఎందుకు అంటే ఇది ఎవరికి సంబంధం లేని అంశం. కాకపోతే ఈ వర్గాల సంక్షేమం కొరకు రాష్ట్రంలో ఎలాంటి ఏర్పాట్లు లేవు. కార్పొరేషన్ లేదు. ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, బీసీలకు ఉంది. కానీ వీళ్ళకి కార్పొరేషన్ లేదు. లేదంటే పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది. ప్రభుత్వం దీని మీద సరిగా స్పందించట్లేదు. అంటే ఇది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అగ్రవర్ణ పేదలను ఆదుకుంటామని, వారి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తామని, వివిధ రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుందని. కానీ ఒక్క చర్యలు కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తక్షణమే ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈ అనేక సార్లు విజ్ఞప్తి అయిపోయింది, గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. 1.5 year అవుతుంది. నెక్స్ట్ ఏంటి మనకి? మేము కూడా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోతాం. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశం వల్ల కూడా అగ్రవర్ణ పేదల ఉద్యమాన్ని తీసుకుపోతాం. అగ్రవర్ణాల నుంచి పోరాడుతారు రవీందర్ రెడ్డి గారు. అదే అగ్రవర్గానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండు, మీ వినతిని ఎందుకు ఆయన యాక్సెప్ట్ చేస్తలేరు అనుకుంటారు? చేసే అవకాశం ఉందనుకుంటారా? ఏం జరగబోతుంది? ఆయన బాధ్యత, ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత. ఆయన ఒక పీఠ మీద కూర్చున్న తర్వాత అందరివాడు ముఖ్యమంత్రి. అగ్రవర్ణాలకు చెందిన ప్రతినిధి అయినతే, అగ్రవర్ణాలకు చెందిన ప్రతినిధిగా కాడు, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చలామణి కావాల్సి వస్తుంది. అందులో అన్ని వర్గాలను, సంక్షేమాన్ని, అభివృద్ధిని కాపాడాల్సి వస్తుంది. అందులో భాగంగా అగ్రవర్ణ పేదలను కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది, గురుతర బాధ్యత ఉంది. తక్షణమే స్పందించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయకపోతే మేము ఊకునేది లేదు. రాష్ట్రం ఏం చేస్తారు? టైం లిమిట్ ఏమైనా పెడుతారా? ఊరుకోమంటే ఏం చేస్తారు? మేము కూడా ఓట్ల రాజకీయం, మీరు అన్ని ఓట్ల కొరకు అన్ని రాజకీయ పార్టీలు కొంగ జపాలు చేస్తున్నాయి, దొంగ జపాలు చేస్తున్నాయి. మేము కూడా రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరి, తెలగలు, వెలమలు, ముస్లింలు మేమంతా. అదేవిధంగా హైదరాబాద్లో స్థిర నివాసం ఉన్నటువంటి సిక్కులు అనుకో, బుద్ధులు అనుకో, గుప్తలు అనుకో, మార్వాడిస్ అనుకో, అనేక మంది 34 లక్షల మంది ఒక హైదరాబాద్లో ఉన్నారు. మేమంతా కూడా ఏకమై ఈ ప్రభుత్వాలకు మేము కూడా ఓట్ల రాజకీయం చెప్తాం. మేము కూడా కబద్దారు అంటున్నాం. మేము ఈ దేశ పౌరులం, ఈ రాష్ట్ర పౌరులం, ఈ ప్రభుత్వాలకు పనులు కడుతున్నాం. మీరు పుణ్యానికి కాదు, మాకు హక్కు ఉంది. అభివృద్ధి, సంక్షేమం కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కొన్ని వర్గాలకు జపం చేసి కొన్ని వర్గాలను విస్మరించడం అది సామాజిక న్యాయం. ఖబర్దార్ అంటే మీరు హెచ్చరిక జారీ చేస్తారా ప్రభుత్వానికి, అంటే రేవంత్ రెడ్డికి? ముఖ్యంగా అంటే హెచ్చరిక అంటే ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని గుర్తు చేస్తున్నాం. ఖబర్దార్ అంటున్నారు అంటే ముఖ్యమంత్రి అంటే మేము ఊకోం కదా, మేము ఉద్యమాలు చేస్తాం. మేము ఊకుంటామా? మేము మా ప్రయాణం ఏముంటుంది? అందరిని జాగృతం చేస్తాం, సమాయత్తం చేస్తాం, సమైక్యం చేస్తాం, మా హక్కుల కొరకు పోరాటం చేస్తాం.
ఎందుకు చేయరు? చేయాల్సిన బాధ్యత ఉంది కదా. అయినా నువ్వు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిరు కదా, మీరు కుల జనగణన చేసినప్పుడు అగ్రవర్ణ పేదలను ఎందుకు ఆదుకోరు మీరు? దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ మేము ఎస్సీ ఎస్టీ బీసీ లాగానే వాళ్ళకు వద్దంటలేము, వాళ్ళలాగానే వీళ్ళకి కూడా కావాలంటున్నాం. చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. అట్లనే మాకు 10,000 కోట్లు బడ్జెట్ కూడా కేటాయించాలి. కార్పొరేషన్ తక్షణమే అమలు చేయాలి. చేయకపోతే మాత్రం మేము ఊకునేదే లేదు. టైం బాండ్ ఏమన్నా ఉందా రవీందర్ రెడ్డి? మేము దశల వారి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటీవల కాలంలో మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అన్ని కుల సంఘాలను కలిసి, అన్ని ప్రజా సంఘాలను కలిసి, అందరం కలిసి మేము ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అగ్రకులాలకు చెందినటువంటి ప్రతినిధులు, ముఖ్యులు అందరం కలిసి సమావేశం పెట్టడం జరిగింది. మా ఉద్యమ కార్యాచరణ మేము నిర్మాణాత్మకంగా మేము పోరాటాలు కొనసాగిస్తాం, దాంట్లో సందేహమే లేదు. రైట్, చూస్తూ ఉన్నాం. ఈబీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, 10,000 కోట్లు దానికి కేటాయించాలి, లేదంటే మేము కూడా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. దాదాపు 30 లక్షలకు పైగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు అగ్రవర్ణాలకు సంబంధించిన అందరూ కూడా. ప్రభుత్వం మీద త్వరలో దశల వారీగా ప్రెషర్ పెంచబోతా ఉన్నాం. మేము కూడా మిగతా రాజకీయ పార్టీలు ఏ రకంగా ఆలోచన చేస్తున్నాం ఆ రకంగా మా కార్యాచరణ ఉంటుందనేటువంటిది ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఖబర్దార్ అంటూ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నారు ఈబీసీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు, ఆయనతో పాటు ఈబీసీకి సంబంధించినటువంటి నాయకులు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, రాజ్భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.